ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా కాచి కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించబట్టి క్షేమంగా ఉన్నాం, భద్రతతో ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. బలహీనతలు ఎదురవుతున్నాయి, అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఇవాళకి ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాం. దేవునికి వందనాలు. ఈ జీవవాక్య ధ్యానాలు మీరు వింటున్నారు, వీక్షిస్తున్నారు, క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు. వారు, మీరు, నేను, మనం అందరం ఆయన మహిమలో పాలుపంపులు పొందడానికి వాక్యం ద్వారా అర్హత సాధించగలుగుతున్నాం. దేవునికి వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నాయన. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి కనికరము గల దేవుడు అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. కనికరము గల దేవుడు అనే మాట. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్. ఏమండి, ఆయన వచ్చి ఈ గొప్ప సమూహమును చూచి, ఎవరి గొప్ప జనసమూహం? వీరు ఎవరు అంటే, యోహాను సువార్త 6:4 ప్రకారంగా వీరందరూ కూడా ఆ యెరూషలేముకు ఒక 20 మైళ్ళ లోపల ఉన్న ఆయా ప్రాంతాల నుంచి పస్కా పండుగను ఆచరించడానికి వస్తున్నటువంటి జనం. స్త్రీలు, పిల్లలు గాక పురుషులు తప్పకుండా యెరూషలేములో జరిగే 3 ప్రధానమైన పండుగలకు రావాలనేది వారికి ఒక నియమం. కనుక ఈ పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, ఇలాంటి పండుగలకి తప్పకుండా తండోపతండాలుగా జనాలు వస్తారు. పైగా కాలినడకన రావాలి కదండి. అంచేత ఒకళ్ళిద్దరు బయలుదేరండి. ఒక ఊరిలో కొంతమంది గుంపు, ఒక గుంపు అలాగా తండోపతండాలుగా ఏమండి యెరూషలేముకు వచ్చేటువంటి వారు వీరు. యేసు ప్రభు వారు ఒక కొంచెం విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటది? ఒకటి, పరిచర్య భారం వల్ల శారీరకంగా ఆయన నలిగిపోయి ఉన్నారు. ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూస్తే, యేసు ఆ సంగతి విని, ఏ సంగతి? యోహాను యొక్క శిరచ్ఛేదనం జరిగిపోయింది. 14:13లో చూస్తే యోహాను శిష్యులు వచ్చి, అయ్యా, హేరోదు యోహాను శిరస్సును ఖండించాడయ్యా, తలేమో పళ్ళెలను పట్టుకెళ్ళి ఆ హేరోదియకు బహుమానంగా ఇచ్చాడు, మిగతా దేహాన్ని తీసుకొచ్చి మేము సమాధి చేశామని చెప్పినప్పుడు ఆయన చాలా కలవరపాటుతో ఉంటారు. ఏమండి, కనుక ఆయన ఈ వార్త విన్న తర్వాత దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉన్నారు. దోణి ఎక్కి మనం గలిలయ సముద్రాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చాలాసార్లు చెప్పుకుంటున్నాం. 13 మైళ్ళ వెడల్పు, 8 మైళ్ళు, 13 మైళ్ళ పొడవు, 8 మైళ్ళ వెడల్పు. కనుక షార్ట్కట్లో ఆయన దోణి ఎక్కి అవతల పక్కకి వెళుతున్నారు. ఎందుకంటే, ఒకటి, శరీరం అలసిపోయి ఉంది. 2, యోహాను యొక్క శిరచ్ఛేదనం ప్రభువుని కృంగదీసి ఉంటుంది. ఎందుకంటే ఆయనకంటే 6 నెలలు పెద్దవాడు. ఈయనకంటే ఆయన సేవ చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు. 3వది, ఆయన ద్వారా ఈయన బాప్తిసం పొందారు. ఆయన ద్వారా ప్రభువారే బాప్తిసం పొందారు. కనుక అన్ని విషయాల్లో కూడా ఈయనకి సీనియర్ యోహాను గారు. ఇప్పుడు ఆయన బలవంతంగా, క్రూరంగా ఆయన చంపబడ్డాడు అనే మాట ఆయన బాగా కలిచివేసింది. 1. 2, 3 విషయం, ప్రతిరోజు ఆయన తండ్రితో గడపాలి, తన తండ్రితో ఏకాంతంగా గడపాలి. ఇన్ని కారణాలతో ఆయన దోణి ఎక్కి అవతలకు వెళ్ళిపోతున్నారు. అయితే ఈయన ఈవల నుంచి అవతలకి వెళ్ళాడు అనే విషయం తెలుసుకుని కాలినడకని ఇప్పుడు ఈ ప్రాంతం అంతా నడుచుకుంటూ ఈ జనసమూహం అవతల వైపుకు, ప్రభువు ఉన్న వైపుకు వెళ్ళిపోతున్నారు తండోపతండాలుగా. ఎలాగే యెరూషలేము వెళుతున్నాం, వెళుతూ అద్భుతాలు చేసేటువంటి ఈయన, మంచి మాటలు చెప్పేటువంటి ఈయన ఒకసారి చూద్దాం కదా అని వాళ్ళందరూ అలాగా వెళ్ళారన్నమాట అండి. ఏమండి,
ఒకటే శరీరం అలిసిపోయింది. యోహాను గారి యొక్క మరణం కృంగదీసింది. తండ్రితో గడపాలి. కనుక ఇవన్నీ ఆయన పరిస్థితులు. జనాలకేమో ఆయన్ను వెంబడించాలని. ప్రియమైన కనుక దేవుని బిడ్డలారా, ఎంతమంది ఎంతమంది అంటే అక్కడ ఆయన వాక్యం చెప్పిన తర్వాత 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టారని మనం విన్నామండి. 5,000 మంది పురుషులు ఉంటే వారికి రెట్టింపు స్త్రీలు ఉంటారు అనేది మన దేవాలయాల్లో కూడా చూడండి. పురుషుల సంఖ్యకును స్త్రీల సంఖ్యకు రెట్టింపు ఉంటుందండి. స్త్రీలు వస్తూ వస్తూ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే అవి చిన్న చిన్న కుటుంబాలు. ఆ రోజుల్లో పిల్లల్ని ఎవరు చూస్తారు? పండగకి వెళ్తున్నారు కనుక పండగ తీసుకుపోతారు. కనుక 5,000 మంది పురుషులుంటే, 10,000 మంది స్త్రీలుంటే, 10,000 మంది పిల్లలుంటే, మొత్తం మీద 25,000 మంది. 25,000 మంది. ఈ 25,000 మందికి కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థించి ఆయన ఆశీర్వదించి స్తోత్రం చేసి వారికి పంచిపెట్టారు. ఇదంతా క్లుప్తంగా నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి? అయితే వచ్చిన వారందరూ ఎలాంటి వాళ్ళు? కొంతమంది స్వార్థంతో ఉన్నవాళ్ళు, సెల్ఫిష్ మోటివ్. ఏంట్రా అంటే ఏదో ఒక లబ్ధి ఆశించి, లేకపోతే ఏదో ఒక ఫేవర్ ఆశించి, ఏవో రకరకాల కారణాలు. అందులో కొంతమంది ఏమో కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు, మోగవారు ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారు. అనారోగ్యంతో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. ఏమంటే ఆయన చేసేటువంటి అద్భుతాలు చూడాలని కొంతమంది, స్వస్థత పొందాలని కొంతమంది, అలాగే లేకపోతే ఎక్కడి నుంచో రావటం కదా, కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ పగలు రాత్రి అనకుండా. కనుక ఏదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ దొరికితే ఈ శ్రమ బడలికంతా మరిచిపోవచ్చు అనేది. కానీ కొంతమంది అందులో ఆయన చెప్పే మాటలు విని జీవితం మార్చుకోవాలి, ఆయన చెప్పే మాటలు విని బ్రతుకులు మార్చుకోవాలని ఆశతో వచ్చేటువంటి వాడు ఎన్ని రకాల మంది ఉన్నారు చూడండి. అయితే ఈ ఎంటర్టైన్మెంట్ కోరే వాళ్ళని కానీ, స్వార్థంతో ఉన్న వాళ్ళని గురించి కానీ, లేకపోతే ఏదైనా స్వస్థత చేస్తే మేము బాగుపడతామని ఆశతో వచ్చిన వారు ఇన్ని రకాల మంది ఉన్నా, అందులో కొంతమంది ఆయన చెప్పే మాటల మీద ధ్యాస పెట్టాలని ఆశతో వచ్చిన వాళ్ళు ఉన్నా, మొత్తం మీద ఎవరిని కూడా ఆయన తిరస్కరించలేదు. వారి మీద కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచెను. ఒకిటిరో అనేటువంటి గ్రీకు మాట అక్కడ కనికరపడి అనే మాటకు వాడారండి. టు హ్యావ్ పిటీ, వారి మీద జాలిపడి. అలాగే వారి యొక్క జీవితాలను చూచినప్పుడు ఆయన హృదయంలో ఒక స్పందన, వారి యొక్క జీవితాలు, వారి యొక్క బ్రతుకులను చూచినప్పుడు ఆయన హృదయంలో ఒక ఆర్ద్రత, ఇవన్నీ మనం చూస్తామండి. ఏమండి? రోమపత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే మోషే చెప్పిన మాటలు ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఎవరిని కరుణింతువో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదవో వాని ఎడల జాలి చూపుదును. మోషే మాటలు అక్కడ. కనుక తండ్రి ప్రేమిస్తున్నాడు, కుమారుడు కూడా ప్రేమించేవాడు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా మొత్తం మీద వాళ్ళందరూ ఆయన చూడడానికి వచ్చారు. వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన తిరస్కరించలేదు, చేత్కరించలేదు. చెప్పేది చెప్పారు, బోధించేది బోధించారు. వారు ఆకలి తీర్చడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? మెడిసిన్ చదివేటువంటి బిడ్డలకు ఒక మాట తెలుస్తుందండి. స్పాంచినోజో మాయ్ అనేటువంటి మాట ఉంటుందండి. అలాగే విస్కరా, విస్కరా అనేటువంటి ఒక మాట ఉంటుందండి. అంటే ఈ భాగాన్ని వరపంజరం అంటారు. దీని లోపల గుండె ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి. ఏమండి? కిడ్నీస్, ఇలాంటి చాలా వైటల్ ఆర్గన్స్ అంటాం చూసారా, ఈ లోపల ఉంటాయండి. యూదులు లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు నమ్మేది ఏంటంటే, ఇమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఈ లోపల ఉంటాయి.
హృదయము అనేది ఇక్కడ ఉంటుంది, గుండె అంటాం కదండి, దాన్ని హృదయం అన్నారు. ఈ లోపల ఈ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఉంటాయి అని నమ్మేటువంటి వారు. బౌల్స్ అంటే ఉదర భాగం, వీటిలో ఈ ఈ ఈ ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇమిడి ఉంటాయని. కనుక ఒకరి విషయంలో గుండెల లోతుల్లో నుండి వచ్చేటువంటి దయ, కనికరం, జాలి మొదలైనటువంటి ఫీలింగ్స్ కనికరపడి అనే మాటకి అర్థం. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు ఆకలితో ఉన్నారు, వారు స్వస్థత కోరొస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కోరొస్తున్నారు, కొందరు ఆయన మాటలు వినాలని ఆశతో వస్తున్నారు. మొత్తం మీద ఏ పరిస్థితుల్లో వచ్చినా వారి మీద కనికరం చూపినటువంటి దేవుడు ఆయన. మీరు సువార్తల్లో వ్రాయబడిన కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న అవసరం ఉందండి. చాలా క్లుప్తంగా చెప్తాను. మత్తయి సువార్త 9:36లో కానీ, మార్కు 6:34లో కానీ, జనసమూహము కాపరి లేని గొర్రెల వలె చెదరియున్నందున వారి మీద కనికరపడినటువంటి యేసయ్యను మనం చూస్తాం అక్కడ. కాపరి లేని గొర్రెల వలె, అసలు మామూలుగానే గొర్రెది చెదిరిపోయే స్వభావం, ఎటు పడితే అటు పోతుంది. అది గాలి ఇలా వీస్తుంటే ఆ గాలి వాటంగా వెళ్ళిపోతూ ఉంటుంది గొర్రె. మనుషులు కూడా అంతేనండి. చాలా తేలికగా మనం దారి తప్పిపోయే పరిస్థితి ఉంటుందండి. కానీ ఆ పరిస్థితుల్లో ఉన్న వారి మీద ఆయనకు కనికరం ఉంది. అలాగే మత్తయి సువార్త 15:32లో కానీ, మార్కు సువార్త 8:2 కానీ, 3 దినముల నుండి వారు నా యొద్ద ఉన్నారు, తిననేమీ లేదు గనక నేను వారి మీద కనికర పడుతున్నాను అన్నారు. అంటే ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు, ఆ ఆకలి తీర్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కనికర పడతాడు. ఇదివరకు ఒకసారి చెప్పాను, ఒక పాత ఎపిసోడ్లో డిఎల్ మూడీ గారు ఒక అనాథ శరణాలయాన్ని ఆయన నడిపిస్తున్నారు. ఆ విషయం తెలుసుకుని ఆయన స్నేహితులు చాలామంది సహాయం చేస్తున్నారు. బాగానే ఉంది. ఒకరోజు మూడీ గారు వచ్చారు, అందరూ కూర్చున్నారు. ఆ నిర్వాహకుడు అంటే వార్డెన్ అనుకుందాం కాసేపు, ఆయన వచ్చి, అయ్యా అన్ని పదార్థాలు అయిపోయినాయండి, ఇప్పుడు ఈ రాత్రి ఈ పిల్లలకి ఏదైనా పెట్టి పడుకోబెట్టడానికి కూడా మన దగ్గర ఏం లేదండి, ఒక కప్పు కాఫీ మాత్రం ఇవ్వగలమండి. సరే, ఆ కప్పు కాఫీ ఇచ్చి వాళ్ళని పండబెట్టండి, మనం ప్రార్థన చేద్దామని స్టాఫ్ అంతనే పిలిచి మోకరింపజేసి ఆయన కూడా మోకరించి మూడీ గారు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా అనాథలు నాయన, వాళ్ళని తీసుకొచ్చాం, ఇంతవరకు మీరు వాళ్ళని పోషించారు, ఈరోజు వాళ్ళకి కడుపులోకి ఆహారం పెట్టలేము, కొంచెం కాఫీ మాత్రం ఇవ్వగలిగాం, సహాయం చేయమని. రాత్రి 12 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆయన అన్నారు, ప్రార్థన యేసయ్య విన్నాడు, ఇప్పుడు దేవుడికి వందనాలు చెప్పండి. ప్రార్థన విని ఆయన ఇప్పుడు మనకు సహాయం చేస్తున్నారు కనుక, అయ్యా నువ్వు చేస్తున్న సహాయం కొరకు వందనాలు చెప్పండి అంటే అందరూ దేవుడికి వందనాలు చెప్పారు. బాగా లేట్ నైట్ అయింది కనుక ఎవడ మట్టుకెళ్ళి అక్కడే ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడ అలాగే నిద్రలో జారిపోయారు. ఈ లోపల ఆ హాస్టల్ గేటు దగ్గర ఉన్నటువంటి ఆ నైట్ వాచ్మెన్ వచ్చి వీళ్ళని లేపుతున్నాడు మూడీ గారిని. అయ్యా ఎవరో ఒక ఆయన వచ్చి తలుపు కొడుతున్నారండి, తెల్లరగట్ల 4:30 అయింది, తలుపు కొడుతున్నారు, తీయమంటారా వద్దంటారా? తీయవయ్యా, ఎవరో. తలుపు తెరిస్తే అక్కడ ఆ స్ట్రీట్లో ప్రారంభంలో ఉన్నటువంటి ఒక బేకరీ ఓనర్ గారు, వాళ్ళు తెల్లవార్లు కష్టపడి బిస్కెట్లు, రొట్టెలు తయారు చేస్తారు ఆ రోజంతా అమ్మడం కోసం, మరుసటి రోజు అమ్మడం కోసం రాత్రంతా తెల్లవార్లు కష్టపడి తయారు చేస్తారు, సాయంకాలం లోపల అవి అమ్ముతారనమాట అండి. ఆయన అంటాడు, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు తయారు చేయబడిన రొట్టెలు, బిస్కెట్స్ అన్నీ కూడా అనాథ శరణాలకి ఇమ్మని ఆయన చెప్తున్నాడు కనుక నేను వచ్చానండి, ఇవ్వాలనుకుంటున్నాను, మరి మీరు స్వీకరిస్తారా? కనికరపడిన దేవుడు రొట్టెల యజమానితో ఇక్కడ వీరు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బేకరీ ఓనర్ గారితో మాట్లాడి, వెళ్ళు, నా బిడ్డలు ఆకలితో ఉన్నారు. అక్కడ ఏలి ఆకలితో ఉన్నాడు. కాకులకు చెప్పాడు, చేతిలో ఉన్నది తనుకుపోయే కాకులు వాటి నోరు కట్టి రొట్టె మాంసం పంపినటువంటి దేవుడు. మర్చిపోద్దండి కనికరపడి. అలాగే మత్తయి సువార్త 18:27 ఆ దాసుని యజమానిని కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఆ దాసుని యజమాని కనికరపడి బాకీ పడ్డాడు, తీర్చలేనంటున్నాడు.
దండం పెట్టాడు. అయ్యా నిజమే, నేను దుర్వినియోగం చేశాను, అప్పు పడ్డాను, మీకు తీర్చలేని పరిస్థితిలో ఉన్నా. కనికరపడ్డాడు. సరే వెళ్ళు, క్షమించానులే. ఎన్నిసార్లు మనం బాకీ పడుతున్నామండి? ఎన్నిసార్లు దేవునికి మనం బాకీ పడుతున్నాం? ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్న కృతజ్ఞత కలిగి ఉండాలి, ఉండలేకపోతున్నాం, అదొక బాకీ. పాపం చేస్తున్నాం, ఆ పాపపు రుణం తీర్చుకోలేము, అదొక బాకీ. ప్రేమించాలి, ప్రేమించలేకపోతున్నాం, అదొక రకమైన బాకీ. క్షమించాలి, క్షమించలేకపోతున్నాం, అదో రకమైన బాకీ. ఎన్ని బాకీలు ప్రతిరోజు. కానీ అవన్నీ కూడా కనికరంతో ఆయన క్షమించేటువంటి దేవుడు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం చూస్తే అక్కడ ఒక గ్రుడ్డివారు ఆయన అడుగుతున్నారు, దావీదు కుమారుడా, అయ్యా కనికరించి మా కన్నులు తెరువు నాయనా అని. యేసు కనికరపడి వారి కన్నులు ముట్టి వారు దృష్టి పొందారు. వెంటనే వారు కన్నులు ముట్టగా వారు దృష్టి పొందారు, చూపు పొందారు అనే విషయాన్ని మనం చూస్తున్నామండి. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం చూస్తే అక్కడ కుష్ఠరోగి, అయ్యా నన్ను ముట్టుకుని బాగు చేయవా? ఎవరు ముట్టుకుంటారండి ఆ రోజుల్లో? కుష్ఠరోగితో మాట్లాడితేనే వెలేశారు. ఇక ముట్టుకుంటే అతను కూడా ఆ కుష్ఠరోగితో పాటు పెట్టేవారు. ఎందుకంటే అదొక అంటువ్యాధి అని బాగా నమ్మారు. కానీ యేసయ్య ఆ వ్యక్తిని ముట్టి బాగుపరచను, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్ము. ఎంత గొప్ప కనికరం గల దేవుడండి. సమాజం, సంఘం, ఇంట్లో వారు, బయట వారు అందరూ అసహించుకుని ఊర్లోంచి బయటికి గెంటేసి అక్కడ ఊరు వెలుపల పెట్టి, నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం చూసారా, అలాంటి చోట పడేస్తే ఆ వ్యక్తిని ముట్టి బాగు చేసినటువంటి కనికరం కలిగినటువంటి తండ్రి ఆయన. ఏమండి, ఓ తండ్రి వచ్చి అన్నాడు, అయ్యా ఒక దెయ్యం నా కుమారుని పట్టుకుంటుంది, తరచుగా వాడిని నీళ్ళల్లో నిప్పుల్లో పడేస్తుంది, చంపేయాలని. శిష్యులు ఏం చేయలేకపోయారు. నీకు దయ్యుంటే కొంచెం ఆ బిడ్డను బాగు చేయగలవా? మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో ఆ బిడ్డ మీద కనికరపడి ఆయన ఆ బిడ్డను బాగు చేసినటువంటి సంఘటన ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నాయను విధవరాలి కుమారుడు చనిపోతే ఆ తల్లి దుఃఖం ఎలాంటిదంటే ఇంకా తనకు ఆదరణ లేదు. ఆ బిడ్డ ఉంటే విధవరాలిగా ఉన్న ఆ తల్లి యొక్క పోషణ వారం చూస్తాడు, చనిపోయాడు. ఇప్పుడు ఊర్లో వారు ఎవరు పట్టించుకుంటారండి? విధవరాలు కనపడితే దోచుకుందామని, మోసం చేద్దామని, అన్యాయం చేద్దామని వాళ్ళే తప్ప, విధవరాలు కదా కనికరపడి సహాయం చేద్దామని వరలేరు. కానీ ఆమె మీద కనికరపడి ఆ బిడ్డను తిరిగి మరలా చనిపోయిన బిడ్డను బ్రతికించిన యేసయ్య కనికరాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, లూకా సువార్త 10వ అధ్యాయం 33, 34 వచనాల్లో సమరయుడు గురించి మనం చూస్తామండి. అక్కడ దెబ్బల చేత, దొంగల చేత కొట్టబడి, గాయపరచబడి, దోచుకోబడి, వస్త్రహీనుడిగా పడి ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ సమరయుడు కనికరపడినట్టుగా కనికరపడగలిగేటువంటి తండ్రి మన తండ్రి. అలాగే లూకా 15వ అధ్యాయంలో మనం చూస్తామండి, 20వ వచనంలో, వాడు ఇంకనూ దూరముగా ఉండగానే వాడి మీద కనికరపడిన తండ్రి పరిగెత్తుకెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని నూతన వస్త్రాలతో, స్నానాధికాలతో, చెప్పులతో, ఉంగరంతో గొప్ప విందు చేయించినటువంటి ఆ తండ్రి యొక్క కనికరాన్ని, క్షమించేటువంటి తండ్రిగా ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆ కంపాషన్ అనే మాటకు అర్థం ఏంటంటే టు సఫర్ విత్ అనదర్. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారితో కలిసి ఆ కష్టాన్ని అనుభవించేటువంటి పరిస్థితి. కంపాషన్ అపాన్ బి టచ్డ్ విత్. ఆ శ్రమ వేదన హృదయాన్ని తాకినప్పుడు కలిగేటువంటి ఒక స్పందన కనికరం అనే మాటకు అర్థం, కంపాషన్ అనేటువంటి మాటకు అర్థం. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే హెబ్రీ పత్రిక 4:15లో, మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. మనం ఏమైతే అనుభవిస్తున్నామో, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామో అవన్నీ ఆయన ముందుగా అనుభవించాడు. కానీ పాపం లేనివాడిగా ఉండి ఆ కష్ట సమయంలో మనల్ని ఆదుకోగలిగినటువంటి కనికరం ఆయన హృదయంలో ఉంది. హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయం 34వ వచనంలో పౌలు గారు ఏం రాస్తారంటే, ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి
మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్న స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. ఎవరి విషయంలో? ఖైదులో ఉన్న వారిని కరుణించి వారికి సహాయం చేయటం కోసం వీళ్ళకి ఏదైతే కలిగి ఉందో దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారటండి. బా, ఎవరో ఖైదులో ఉన్నారు, ప్రభు నామం పేరట బంధింపబడ్డారు, చెరసాలు వేయబడ్డారు. వాళ్ళని విడిపించడానికి ఒకవేళ బెయిల్ అనుకుందాం, లేకపోతే కొంత డబ్బు కడితే మిమ్మల్ని వదిలిపెడతామని షరతులు పెడితే తమ ఆస్తినైనా అమ్మేసి వాళ్ళని విడిపించేటువంటి ఆ కనికరం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మనం దుఃఖంలో ఉంటే ఆయనకి కనికరం లేదండి? లాజరు సమాధి వద్ద కన్నీరు గార్చిన యేసయ్య ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే యెరూషలేము నాశనాన్ని గురించి, రాబోయే సంవత్సరాల్లో జరగబోయేటువంటి వినాశనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కన్నీరు గార్చారండి. అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజైనా, మీ మధ్యలో చేయబడినటువంటి అద్భుతాలు యెరూషలేములో చేయబడిన అద్భుతాలు మీ మధ్యలో చేయబడి ఉంటే మీరు ఎప్పటికో మారు మనసు పొంది ఉండేవారు. యెరూషలేము వారికి మారు మనసు లేదు. ఇదిగో రాతి మీద రాయి నిలవని దినాలు రాబోతున్నాయి. జరిగిన విపత్తు మనందరికీ తెలుసు అండి, మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చెప్తాను. నరకంలో ఉండే బాధ ఎలా ఉంటుందో యేసయ్యకి తెలుసు. నరకంలో ఉండే శ్రమ ఎలా ఉంటుందో యేసయ్యకి తెలుసు. కనుక ఆ నరక బాధ నుండి మనలను తప్పించడం కోసం ఆత్మల రక్షణ భారం కలిగినటువంటి యేసయ్య మన మీద కనికరపడి శిలువ మరణాన్ని చాలా తేలికగా ఆయన అంగీకరించాడు. ఆ శిలువ శ్రమ వేదనను చాలా తేలికగా అంగీకరించి మనపక్షంగా ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒక విషయం చెప్తాను. శారీరకమైన స్వస్థత కలుగుద్దండి, గ్యారంటీ లేదు. మళ్ళీ మనం సిక్ అవుతాం. ఈ సిక్నెస్ కదా మరొకటి మళ్ళీ సిక్ అవుతామండి. కానీ ఒక్కసారి ఆత్మీయంగా స్వస్థత కలిగితే మరొకసారి ఆత్మీయ అస్వస్థత కలిగే పరిస్థితి ఉండదు. కనుక ఆ వ్యక్తికి నిశ్చయంగా పరలోకమే. అందుకే ఆయన కంపాషన్, ఆయన కనికరం. ఎందుకంటే ఆత్మీయంగా మనల్ని ఉద్ధరించి నరకంలోకి వెళ్లకుండా పరలోకంలోకి చేర్చడానికి కనికరం గల తండ్రి మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టాడు. కనుక ఆ కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం కనికరం చూపగలిగితే మన వంతు మనం ఆ కనికరం, ఆయన కనికరాన్ని మనం పొందుతున్నట్టుగా మనం కొంతమందిని కనికరించగలిగితే దేవుడు హర్షిస్తాడు, తన నిత్యరాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు ఆయన. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాల కొరకే వందనాలు తండ్రి. నాయన, మీరు కనికరపడ్డారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కనికరం చూపుతూనే వచ్చారు తండ్రి. ప్రభు, మిగతా విషయాలు మీరు ఆలోచన చేయలేదు నాయన. కేవలం కనికరపడి చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి క్లుప్తంగా, అన్నీ కాదు, కొన్ని జ్ఞాపకం చేసుకోగలిగాం. ప్రభు, మేము కూడా మరి కనికరం చూపించాల్సిన పరిస్థితి మాలో ఉందనాయన. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మా మీద కనికర పడుతున్నారు కనుకే మేము ఇవాళ ఎన్ని తప్పులు చేసినా, పాపాలు చేసినా క్షమించబడుతున్నాం అనేటువంటి నిశ్చిత మాలో ఉంటే మేము కూడా కనికరం చూపగలిగిన స్థితిలో ఉండాలి. సహాయం చేయండి. వింటున్న వీక్షిస్తున్న ప్రియ కుటుంబాలను దీవించండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, అన్ని రంగాల్లో, గృహ పనులు, వీటన్నిటిలో కూడా తోడుగా నడిపించండి. ప్రభా, బిడ్డల చదువుల్లో సహాయం చేయండి. తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. అలాగే యవన బిడ్డలు నిరుద్యోగులుగా వివాహం అవ్వని పరిస్థితుల్లో ఉన్నారు, తల్లిదండ్రులు కృంగిపోతున్నారు, బిడ్డలు కూడా నిరాశలో ఉంటున్నారు. వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. వారికి ఉన్నటువంటి అవకాశాలు మెరుగుపరచు నాయన ప్రభు. అలాగే విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలు కూడా దీవించిన వారికి ఉద్యోగాలు, చదువుల్లో సహాయం చేయండి తండ్రి. ప్రతి సంఘాన్ని దీవించిన ఆయన ప్రభా. సువార్తకు ఆటంకం లేని దేశంగా మా దేశాన్ని తీర్చిదిద్దుమని, మా రాష్ట్ర నాయకుల అధికారులు, మా దేశ నాయకుల అధికారులపై నీ కృప కుమ్మరించమని, మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి అందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము,
మాడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.